హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను నేను. ఇవాళ తనుష్ ఇంటికి వచ్చేలోపు మటన్ కర్రీ చేద్దాము అని డిసైడ్ అయ్యా. సో నేను చేస్తా, మీకు కూడా చూపిద్దాము అని స్టార్ట్ చేశాను అనమాట ఈ వీడియో. యూజువల్గా వాడు మధ్యాహ్నం 3 అట్లా వచ్చేస్తాడు ఇంటికి స్కూల్ నుండి. ఒక్కోసారి లంచ్ తినాడు స్కూల్లో. సో బాగా ఆకలితో వస్తాడు అనమాట. సో ఐ ఫీల్ లైక్ ఓకే, ఆ టైంలో మంచిగా ప్రోటీన్ పెడితే చాలా బాగుంటుంది అన్నట్టు. కొంచెం లివర్ కర్రీ అలా ఇష్టం వాడికి. చికెన్ లివర్ బాగా ఇష్టంగా తింటాడు, కొంచెం మెత్తగా ఉంటుంది కదా. మటన్ లివర్ కొంచెం అంత ఇష్టంగా తినేవాడు కాదు. కానీ ఈ టిప్ ఒకటి యూస్ చేస్తూ ఉన్నా, అది బాగా మెత్తగా వస్తుంది. సో అది మీతో కూడా షేర్ చేసుకుంటా ఇవాళ. సో లెట్స్ గెట్ ఇన్ టు ద రెసిపీ టుడే. మటన్ లివర్ని మంచిగా కడుక్కోండి ఒక 2-3 సార్లు బాగా వాటర్లో అండ్ పసుపు వేసి, కొంచెం ఉప్పు పసుపు వేసుకొని కడుక్కుంటాను నేను యాక్చువల్గా. సో బాగా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఆ వాటర్ అంతా స్క్వీజ్ చేసేసుకొని ఒక బౌల్లో వేసుకోండి. నేను యూజువల్గా మటన్ లివర్తో పాటు మటన్ కిడ్నీస్, హార్ట్ కూడా వేస్తాను, మంచిదని చెప్పి పిల్లలిద్దరికి. సో అవి కూడా యాడ్ చేస్తాను. సో ఇందులో కూడా ఉన్నాయి, మటన్ లివర్తో పాటు కిడ్నీస్ కూడా యాడ్ చేశాను అనమాట. యూజువల్గా ఇదివరకు చాలాసార్లు డిఫరెంట్ టిప్స్ తోటి నేను చేసి చూసాను, కానీ కొంచెం అంత సాఫ్ట్గా రాలేదు యాక్చువల్గా. బట్ ఈ టిప్ అయితే చాలా బాగా హెల్ప్ అయింది. ఈ టిప్ ఏంటి అంటే, ఈ మటన్ని కడిగేసుకున్నాక పాలు పోసి కొంచెంసేపు ఆ పాలల్లో నానబెట్టాలన్నమాట. సో దట్ ఇట్ విల్ టెండరైజ్, అంటే బాగా మెత్తగా అవుతుంది. కుక్ చేసినప్పుడు కూడా మనకి వాటర్ ఎక్స్ట్రా ఏం పోయను, వాటర్ ఎక్స్ట్రా పోయకుండానే అసలు మీకు ఎంత మెత్తగా వస్తుందో చాలా సర్ప్రైజ్ అయ్యాను నేనైతే ఫస్ట్ టైం చేసినప్పుడు. సో పాలల్లో నానబెట్టమటికి డెఫినెట్గా అది ట్రై చేయండి, మీరే చూస్తారు, చాలా ఆశ్చర్యపోతారు. వావ్, చాలా మెత్తగా వచ్చింది అని అనిపిస్తుంది. ఓకే, గెటింగ్ ఇన్ టు ద రెసిపీ. నేను ఇక్కడ కుక్కర్ తీసుకున్నాను, స్టీల్ కుక్కరు. మీరు ఏదైనా తీసుకోవచ్చు, వాట్ ఎవర్ ద వెజల్ దట్ యూ హ్యావ్. పుట్ సమ్ ఆయిల్ ఇన్ ఇట్. నేను కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తాను. సో కోకోనట్ ఆయిల్ వేసుకున్న ఒక 2 టేబుల్ స్పూన్స్. అండ్ దెన్ కొంచెం షాజీరా అండ్ దెన్ కొంచెం సోంఫ్, ఆ 2 వేసాను. ఆ తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి కొంచెం. హౌ మచ్ ఉల్లిపాయలు యూ వాంట్, గ్రేవీ ఎంత కావాలనుకుంటే అన్ని ఉల్లిపాయలు. నేనైతే 1.5 ఆనియన్ వేసాను, ఒక బిగ్ ఆనియన్ అండ్ ద హాఫ్ ఆఫ్ ద అదర్ బిగ్ ఆనియన్. సో 1.5 ఆనియన్ వేసాను. అండ్ దెన్ బాగా ఒకసారి సాటే చేసుకోండి. ఆనియన్ బాగా ట్రాన్స్పరెంట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి, అంటే కొంచెం మెత్తగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది కదా, సో అప్పటి వరకు కుక్ చేసుకున్నాక కొంచెం సాల్ట్ అండ్ దెన్ కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేయండి. ఫ్రై చేసినాక యూ కెన్ లైక్ పుట్ సమ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఎక్కువ వేసుకోవద్దు మరి, అంటే లైక్ కొంతమందికి బాగా ఇష్టం, సో కొంచెం ఎక్కువ వేసుకుంటారు, కానీ నేను కొంచెం తక్కువ వేసుకుంటాను జింజర్ గార్లిక్ పేస్ట్. కానీ యూజువల్గా నాన్ వెజ్లో జింజర్ గార్లిక్ పేస్ట్ ఇనఫ్ వేస్తేనే మనకు ఆ నీసు వాసన అనేది లేకుండా ఉంటుంది. సో నేను 2 టేబుల్ స్పూన్స్ వేసాను జింజర్ గార్లిక్ పేస్ట్. అండ్ దెన్ అది కొంచెం కుక్ అయినాక ఈ పాలల్లో మనం నానబెట్టుకున్న లివర్ ఉంది కదా, ఆ పాలు తీసేసి జస్ట్ లివర్ ఒక్కదాన్ని కొంచెం స్క్వీజ్ చేసుకొని ఆ పాలంతా తీసేసుకొని అది ఆనియన్స్లో వేసేసుకొని మళ్ళీ ఒకసారి కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇంకో టిప్ ఏంటి అంటే లైక్ ఈ లివర్ మీకు మెత్తగా కుక్ అవటానికి ఇంకొక, అంటే లైక్ టిప్ ఏం కాదు, కానీ మీకు అది మెత్తగా అవ్వాలి అంటే దానిలో ఉన్న వాటర్ దానంతట అదే బయటకు వస్తుంది. మనం పాలల్లో నానబెట్టాం కాబట్టి టెండరైజ్ అవుతుంది అండ్ దెన్ ఇట్ విల్ స్క్వీజ్ అవుట్ ద వాటర్ ఇన్ ఇట్. సో మనం ఎక్స్ట్రాగా వాటర్ పోయాల్సిన అవసరం రాదనమాట ఈ లివర్ కర్రీలో. సో వన్స్ మనం లివర్ వేసుకున్నాక ఉల్లిపాయల్లో ఒకసారి తిప్పేసుకొని, ఆల్రెడీ ఉప్పు వేసాను నేను. సో మీరు ఒకసారి మిక్స్ ఎవ్రీథింగ్ వెల్. అండ్ దెన్ కొంచెం పసుపు, కొంచెం ఉప్పు మనం ఆల్రెడీ వేసుకున్నాం కదా. సో నౌ వీ కెన్ పుట్ లైక్ కారం, కొంచెం ధనియాల పొడి అండ్ దెన్ మసాలా పౌడర్ వేసాను. అండ్ కొంతమంది ఇక్కడే ఈ టైంలోనే గసగసాలు, కొబ్బరి వేసిన పేస్ట్ కూడా వేసుకుంటారు, బట్ నేనైతే వేయలేదు అది. బట్ మీరు వేసుకోవచ్చు, గసగసాలు కొబ్బరి పేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ టైంలో మీరు వేసుకోవచ్చు ఇక్కడ. అంటే లైక్ గరం మసాలా ఇవన్నీ వేసినప్పుడు అది కూడా వేసుకోవచ్చు. అండ్ నేను అసలు వాటర్ పోయానండి,
వాటర్ పోయకుండా జస్ట్ ఒక ప్లేట్ పైన పెట్టే ప్లేట్లో వాటర్ పోసేసి పెడతాను అనమాట. సో దట్ మీరు అక్కడ చూస్తున్నారు కదా, అలా గుంట ప్లేట్లో వాటర్ పోసి పైన పెడతాను అండ్ కొంచెం సిమ్లో పెట్టేసి కుక్ చేస్తాను అనమాట. అప్పుడు ఏమవుతుందంటే మనకు మటన్లో ఉన్న వాటర్ అంతా యూజ్ అవుట్ అవుతుంది. సో చూసారు కదా, కొంతసేపు ఉడికినాక మీకు వాటర్ అలా వచ్చేస్తుంది ఫుల్గా. అండ్ ఇట్ వోంట్ టేక్ మచ్ టైం ఆల్సో, లైక్ 8 to 10 minutes కుక్ చేస్తే సరిపోతుంది మీడియం హైలో. అండ్ దెన్ మీకు వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అండ్ మీకే తెలిసిపోద్ది అంటే దగ్గరికి వచ్చేసినట్టు. మళ్ళీ ఒకసారి మూత క్లోజ్ చేసి సిమ్ పెట్టుకొని మీరు ఒక 2-3 minutes కుక్ చేస్తే సరిపోతుంది. సో చూస్తున్నారు కదా, నేను అక్కడ ముక్కని కట్ చేసి చూపిస్తున్నాను మీకు ఎంత సాఫ్ట్గా అయింది అనేది. సో వాటర్ అన్నీ ఎవాపరేట్ అయిపోయినాక మీకు ఆయిల్ పైకి వచ్చేస్తుంది. అప్పుడు మీకు తెలిసిపోతుంది అంటే కర్రీ అయిపోయింది అన్న లెక్క అనమాట. జనరల్గా నేనైతే అదే పెట్టుకుంటా, ఆయిల్ పైకి యూజ్ అవుట్ అవుతుంటే ఓకే అయిపోయింది, కుక్ అయిపోయింది, ఇంక దించేయచ్చు అని. బట్ మర్చిపోం కదా, కొరియాండర్ డెఫినెట్గా కావాలి. కొత్తిమీర ఉంటేనే ఆ టేస్ట్గా ఇది వేరు. సో నేను కొత్తిమీరతో పాటు కొంచెం పుదీనా కూడా వేస్తాను ఏ నాన్ వెజ్ ఐటెంలో అయినా కూడా. సో ఇవాళ ఇక్కడ కూడా కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసాను అండ్ దాట్సే. అన్నం రెడీ అవుతుంది ఆ పక్కన అండ్ కర్రీ కూడా అయిపోవచ్చింది. తనుష్ బాబు రాగానే వాడికి మంచిగా లివర్ కర్రీ పెట్టేస్తే హీల్ బీ హ్యాపీ. అండ్ మీరందరూ కూడా ఈ టిప్ తోటి మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి.